జై మాదిగా, జై మాదిగా, జై తెలంగాణ. నేను ఎక్కువసేపు ఏం మాట్లాడక 2-3 అంశాలు. యావత్ తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కింది కులాలకు, దాంట్లో మాదిగా కులస్తులకు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక ఉద్యమం ఈ ప్రపంచంలో సుదీర్ఘంగా ఒక 30 సంవత్సరాలు, అది నోర్లేనోళ్లకు పెంట కుప్పల మీద ఉన్నటువంటి అంటరాని జాతులలో కూడా చాలా వివక్షతకు గురైనటువంటి జనాలను తీసుకొని వాళ్ళ హక్కుల గురించి ఒక 30 సంవత్సరాలు సుదీర్ఘంగా కొట్లాడినటువంటి చరిత్ర ప్రపంచంలో లిఖింపబడినటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమం. దానికి సారథ్యం వహించినటువంటి మందాకృష్ణ గారిని నేను కాలేజ్ డేస్ నుంచి చూస్తున్నా. ఎక్కడ కూడా ఈ మనిషిని ఎవరైనా కొంటారా? చాలామంది అవాకు చవాకులు మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ మాదిగా మీటింగ్లోనే మాట్లాడలే కానీ చెప్తున్నా. ఇలా బయటికి రావాలి కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నా. ఆ మనిషే కనుక అనుకుంటే, తనకే కావాలనుకుంటే ఇలా కేంద్ర మంత్రి, ఎప్పుడో కేంద్ర మంత్రి అవు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అవు. తననే కనుక తెలంగాణ ఉద్యమాన్ని టేకప్ చేసేది ఉంటే, నేను చెప్పిన మేము మా ఉస్మానియా యూనివర్సిటీ టీం అందరం కూర్చొని మాట్లాడేటప్పుడు చాలా సందర్భాలలో ఈ మనిషి ఒక్కడు తెలంగాణ సైడ్ వచ్చేది ఉంటే కొద్దిగా తొందరగా తెలంగాణ వస్తుండే అని నేను ఉట్టి మాటలు చెప్తలేను, ఎందుకంటే ఇది రికార్డెడ్ ఉంటుంది, చాలా మంది చూస్తారు కాబట్టి నేను చెప్తున్నా. అదే ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం కనుక అంత సుదీర్ఘంగా, అంత నిబద్ధతగా కనుక జరిపేది ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేది. ఇంతమంది త్యాగాలు కూడా అవసరం పడకపోవు నా దృష్టిలో. సో ఇవాళ నేను యావత్ మంది తెలంగాణ ప్రజలకు కావచ్చు, మాదిగ కులస్తులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇగో ఈ దేవతని ఇక్కడ పెట్టుకున్నారు కదా, మా ఇంట్లో కూడా తెలిసో తెలియకనో 92-93 నుంచి మా ఇంట్లో డప్పు ఉంటుంది. నేను మాట్లాడుతూ మీరు ఈ సభకు ఒంటరి అవుతుంటే మా శరత్ చెప్తా ఉండే, డోల్ దెబ్బ గొల్లోలు అంటే డోల్ దెబ్బలు కూడా వచ్చిరని చెప్పుకుంటే చెప్తున్నారు. అందరు ఉన్నారని. వాస్తవంగానే మా ఇంట్లో డోల్ ఎప్పుడు లేదు, కానీ డప్పు మాత్రం ఉన్నది. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను యూనివర్సిటీకి వచ్చినాక కూడా నాకు తెలిసి ఏ తెలంగాణ పాటలు, ఏ సామాజిక గేయాలు చాలా మంది ఇళ్లలో పాట పాడి ఉంటారు. మా ఇంట్లో ప్రతి పాటకు డప్పు మా ఇంట్లో కొట్టిండ్రు. ఇగో ఎల్లన్న దానికి సాక్ష్యము, మా భాస్కర్ సాక్ష్యం. మా ఇంట్లో కొట్టిన డప్పు భాస్కర్ పోయి ఎలా బిస్మిల్లా ఖాన్ అవార్డు అయిండు. చాలా గొప్పది. అడుగు మా ఊర్లో పుట్టిన మా సారవ ఫస్ట్ డప్పు కళాకారినిగా రాష్ట్ర స్థాయిలో మహిళ, నేను అనుకుంటా ఆ రోజు పిలుస్తారు కావచ్చు, నాకు తెలియదు, మరి పిలుస్తారో తెలియదు, కానీ మహిళ మా ఊరికి వెళ్ళి వచ్చింది. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, మా ఇంట్లో కొట్టిన బిస్మిల్లా ఖాన్ అవార్డు అయ్యిండు. ఇంకొకరేమో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చి. అంటే చాలా మందికి అవార్డు వచ్చే టాలెంట్ ఉండొచ్చు, కానీ ఇవాళ ఇస్లాం ఖత్రే మే హై, ముసల్మాన్ ఏక్ హై అన్నట్టు ఎప్పుడైనా ఇస్లాం ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నారంటే అందరు తుర్కోలందరూ ఒక దగ్గరికి వచ్చి కూర్చుంటారట. అది వాళ్ళకి నానుడి ఉంది. ప్రపంచం మొత్తం అట్లనే ఉంది. ఎక్కడో ఏ మూలకి ఎక్కడో జరిగితే. ఇవాళ నేను చెప్తున్నా ఏంటంటే, ఇవాళ మాదిగ జాతి లేక ఒక తారా స్థాయికి పోయింది. ఎవరేక్ దక్కా అన్నాం కదా. ఇవాళ మాదిగ జాతి ప్రమాదంలో ఉన్నది. వర్గీకరణ కనుక జరగకపోతే ఈ నాయకత్వం మీకు భవిష్యత్తులో ఇంకా 100 కాదు 200 సంవత్సరాల తర్వాత కూడా మీకు దొరకదని చెప్పదలుచుకున్నాను నేను. ఇక కాదు ఇప్పుడే జరగాలి. ఇప్పుడు మాదిగ జాతి ప్రమాదంలో ఉంది కాబట్టి 50 మంది మాదిగలు మొత్తం బయటికి రావాల్సిన అవసరం ఉంది. నా ఇంట్లోకి వెళ్ళి నేను డప్పు తీసుకొని వస్తా. కేవలం మీరే కాదు, మా ఇంట్లోకి వెళ్ళి నేను మొత్తం తెలంగాణ సమాజం కూడా చెప్పదలుచుకున్నా, అందరికి చెప్పదలుచుకున్నా. ఇది న్యాయమైన డిమాండు. అందుకే ఇలా బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నాము. మీరు ఒక్కరని మీరు అనుకోకండి. ఇలా తెలంగాణ సమాజం మొత్తం మీ వెంబడి ఉన్నది. తీసుకుపోయేటువంటి కొంతమంది మేధావులు కూడా అటు ఇటు కన్ఫ్యూజన్లో మాట్లాడుతున్న వాళ్ళతో కూడా మా డప్పు ఫోన్లలో మోగుతూనే ఉన్నది. ఇప్పుడు మొన్న నేను మీ మీటింగ్ వచ్చిన కాడికి నేను నిజం చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. నర్సనలు ఇప్పుడు వచ్చే ముందు కూడా గదే అయింది. మా ప్రెస్ వాళ్ళు కూడా ఇంతకుముందు ఇంటికి వస్తే గవే ముచ్చట్టు చెప్పిన. మళ్ళీ నువ్వు మాట్లాడింది నాకు ఆయనకు అట్లా అంటున్నావు, ఆయనకి ఇట్లా అంటున్నావు. రాండి భయ్, మీరు వచ్చి మీ మేధావులు ఎవరో రాండి, వచ్చి కూర్చొని మాట్లాడరు. మరి పంచాయతీ ఎక్కడిది? అందరి శాఖ 6 రొయ్యల ముళ్ళు ఏడవ అన్నట్టున్నది ముచ్చట. అందరు మేం కాదు అంటారు. మరి అవునోళ్ళు ఎవరు? వాళ్ళకు ఆ కులాలలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంది, ప్రాధాన్యత ఏంది? ఒకటే ఏంటంటే, చరిత్ర చెప్తున్న సత్యం, ఏ పైసలు కూడా, ఏ హోదాలు కూడా, ఏ పదవులు కూడా ఒక న్యాయమైనటువంటి డిమాండ్ను పొందబెట్టాలంటే ఇవన్న తరం కాదు. కాలం కొద్ది రోజులు పోస్ట్పోన్ చేస్తారు కావచ్చు, అంతేగాని ఒక తరం కాదు. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, ఒకటే పట్టుకొని నేను మొన్న ఇప్పుడు మొత్తం సమాజానికి మళ్ళీ చెప్పదలుచుకున్నాం. తను చెప్తూనే ఉన్నాడు, కానీ
నేను చచ్చేదాకా ఇదే కండువా నా మీద ఉంటుంది అని చెప్తాడు. ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి? నేను ఆయనకు అటుపోతా ఇటుపోతా నువ్వు అంటలేరు కదా. ఇలా మొత్తం బేచదాలు కొంతమంది అక్కడిక్కడ ఈ జాతులకి సంబంధించిన కూడా అక్కడిక్కడ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. నాయన మిమ్మల్ని సమాజం ఎప్పుడు గౌరవించదు. మీ పక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు భజన నీతోనేమైనా అవసరాలకు ఆశపడేమైనా మాట్లాడతారు కావచ్చు, అంతేగాని ఇలా ధర్మం న్యాయం ఎటున్నదో అటు సైడ్ సమాజం మొత్తం ఉన్నది. ఇంకోటి ఇంతకుముందు మాట్లాడుకుంటా ఈ అక్క చెప్తా ఉండే, అన్న నువ్వు సోమన్న చెప్తాడా లేకపోతే కృష్ణన్న చెప్తాడా అని. మీ బలం మీకు తెలుస్తలేదు. తీమని చెప్పండి, మీ నౌకర్ లీమని చెప్పండి. నేను చెప్తున్నా కదా, మీ నౌకర్ లీమని చెప్పండి. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు మా బిట్టపల్లి కావచ్చు, మా ఎల్లన్న కావచ్చు, రాంబాబు కావచ్చు, ఇక ఉన్న వాళ్ళందరూ గిద్దరామ్ నరసింహం వీళ్ళందరూ పాటలు వాడి రోడ్ల మీదకి రాండ్రి. 6 నెలల లోపల 6 నెలల లోపల ప్రభుత్వాన్ని కూడా కొట్టచ్చు. 6 నెలలు కూడా పట్టే చెప్తున్నా. నేను డైలాగుల గురించి చెప్తలేను, మీ బలం మీకు ఎరకలే. ఇదే పనిగా పెట్టుకొని కనుక కూర్చుంటే యాడికాడికి ఆగమైతే పల్లెలు మొత్తం ఆగమవుతాయి. మీ నౌకర్లు ఎవరు కూడా మీకు దమ్ము లేదు అని చెప్తున్నాను. ఒకవేళ అదే కనుక జరిగితే మొత్తం తెలంగాణ సమాజం మీతో ఉన్నది. ఎందుకు ఎమ్మెల్యేలు మంత్రులు పోయి వాళ్ళ కుల సంఘాల మీటింగ్లో పోతలేరా? సన్మానాలు చేసుకోలేదా? చేసుకున్నా లేదా? చేసుకున్నారు కదా. మరి మన కాడికి వచ్చినక్కడే మన నౌకర్లు పోతాయా? గా చైతన్యం మన లోపల ఉన్నది, భయపడాల్సిన అవసరమే లేదు. వచ్చింది పోస్ట్ పెట్టుకొని చూసి వచ్చింది కదా. ఇంకా సమాచారం అందని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, మస్తు ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మందిని. ఇలా నాకు కూడా ఈ ఇన్విటేషన్ ఏం లేదు. ఇప్పుడు చెప్తే శరత్ చెప్తే ఉరికొచ్చినాయి. నేను ఇది మనది అనుకోవాలి. ప్రతి ఇంటిల్లి పాది ఇది నాది అనుకోవాలి. నేను చెప్తున్నా, మీ జాతి కాకపోవచ్చు, కానీ నేను పుట్టిన కాడికెళ్ళి ఇక్కడ దానికి వచ్చిన దాంట్లో అందరి భాగస్వామ్యం, దాంట్లో మీది ప్రధానమైన భాగస్వామ్యం ఉందని నేను చెప్తా ఉన్నాను. సో మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ముఖ్యంగా ప్రతి ఒక్క నిజం కూడా ఆ డప్పుల ధ్వనితోటి ఎవడన్నా ఉంటారు కదా, ఇది భైరవంకో సునానేకి వెళ్ళి ధమాకేకే జరూరతే అన్నాడు భగత్ సింగ్ అని అసెంబ్లీలో ఏదో బాంబు వేసిండో, ఇది కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో వచ్చేటువంటి డప్పు కూడా భగత్ సింగ్ వేసినటువంటి బాంబుతో సమానం అని చెప్పి ఫీల్ కావాల్సిన అవసరం ప్రతి మాదిగా గుడిసే పల్లె కావచ్చు ప్రతి ఒక్కరు అనుకోవాలి. మీ అందరితోటి మేము ఉన్నాం, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందరికన్నా ఏంటంటే ఒక సుదీర్ఘమైన రాజకీయ ఉద్యమ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుని చేతులలో ఈ మూవ్మెంట్ ఉన్నది కాబట్టి ఇది సక్సెస్ చేసుకోవాల్సిందే. ఇది అందరం వెంబడున్నామని చెప్పి మీ అందరికీ చెప్తూ, నా డప్పు బరాబర్ ఆడ మోగుతుంది, నా ఇంట్లో మోగుతూనే ఉన్నది మాదిగ డప్పు, ఆడ మోగుతుంది గొల్లోళ్ళ ఇళ్ళలో మాదిగ డప్పు, ప్రతి ఇళ్ళలో అన్ని కులాల ఇళ్ళలో కూడా మాదిగ డప్పు మోపాల్సిన అవసరం ఉంది. రేపు ఈ సమాజంకు ఈ తెలంగాణకు మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది. సావైనా పెళ్ళైనా అంటున్నారు కదా, రేపు మనం కూడా ఈ జాతికి ఏమైనా నిజంగా కూడా సమర్పించాలంటే ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి 50 మంది తెలంగాణ అన్ని కులాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై మాదిగ, జై మాదిగ అమరులకు.